అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు అండి. దేవుడు యొక్క శ్రేష్టమైన సమయంలో హానోకు గురించి మనము ఈరోజు చూసుకుంటున్నాం. హానోకు ఎందుకు మరణాన్ని చూడలేదు? హానోకు ఎందుకు మరణాన్ని చూడలేదు? ఈ హానోకు వ్యక్తి మరణాన్ని చూడలేదండి బైబిల్ చరిత్రలో. హానోకు అనగా ప్రతిష్టత. హానోకు అనగా ఏంటి? ప్రతిష్టత. ఈ యొక్క అధ్యాయం నేను చదువుతుంటే నేనేదో సమాధిల తోటలో నడుస్తున్నట్టు అనిపించింది నాకు. ఈ యొక్క ఆదికాండం 5వ అధ్యాయం నేను చదువుతుంటే ఈ అధ్యాయంలో ఆదాము నుంచి మనము మొదలు పెడితే ఏ రోజు వరకు మరణించెను 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 అని రాయబడున్నది ఈ యొక్క అధ్యాయంలో. నిజమే, ఈ హానోకు మాత్రము మరణాన్ని చూడలేదు. హల్లెలూయా. ఈ యొక్క హానోకు మాత్రము మరణాన్ని చూడలేదు. చూడండి, సమాధుల తోటకి మనం వెళ్ళినప్పుడు ఆ సమాధులకి ఎన్ని సున్నాలు కొట్టినా ఎన్ని లైట్స్ పెట్టినా వేస్టే. గుర్తుపెట్టుకోండి, ఎన్ని సున్నాలు కొట్టినా ఎన్ని లైట్స్ పెట్టినా క్యాండిల్స్ వెలిగించినా లేదా పూలదండలు వేసినా వేస్టే. అక్కడ ఉండదు, అది మట్టికి మట్టియే. శరీరము వెళ్ళిపోతుంది, ఆత్మ మాత్రము దేవుని దగ్గరికి వెళ్తుందండి. ఈ యొక్క అధ్యాయం చదువుతుంటే అందరూ మరణాన్ని చూశారు కానీ హానోకు మాత్రము మరణాన్ని చూడలేదు. హానోకు అనగా ప్రతిష్టత. చూడండి, ఆదికాండము జెనసిస్ 5th చాప్టర్ 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాల వరకు మనం చదువుకుందాం. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషేలును కనెను. హానోకు మెతూషేలును కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకుని పోయాను గనక అతడు లేకపోయెను. చూడండి, ఈ వచనాలలో మనం గమనించినట్లయితే ఒక మానవుడు ఒక జాబ్కి ఎక్కితే వాని యొక్క రిటైర్మెంట్ ఏజ్ ఎంత? 61 అయింది. హానోకు 65 సంవత్సరాలు ఈ యొక్క లోకాన్ని, చీకటి లోకాన్ని చూశాడండి. 65 సంవత్సరాల వరకు ఈ యొక్క లోకంలో నడిచాడు. ఈ యొక్క లోకంలో, ఈ యొక్క చీకటి లోకంలో 65 సంవత్సరాలు నడిచాడు. 66వ సంవత్సరంలో ఆయన కుమారుని అన్నాడు. ఆ కుమారుని పేరు ఏం పేరో తెలుసా? మెతూషేలు. ఆ కుమారుని పేరు ఏం పేరు? మెతూషేలు. ఆయన 969 సంవత్సరాలు ఆయన ఈ భూలోకంలో బ్రతికాడు. నిజమే, ఈ యొక్క హానోకు చరిత్రను మనం గమనించినట్లయితే ఆదాము నుంచి ఏ రోజు వరకు అందరూ మరణించినారు. 6 తరములు వారు అందరూ మరణించినారు. అందరూ మరణాన్ని చూసినారు. కానీ హానోకు మాత్రము మరణాన్ని చూడలేదు. ఆయన మరణాన్ని చూడలేదు. చూడండి, 65 సంవత్సరాలు ఈ లోకంలో తిరుగుతూ, ఈ యొక్క చీకటి లోకంలో తిరుగుతూ అనేక పాపాలు చేస్తూ ఆయన బ్రతికాడు. 66వ సంవత్సరంలో మరి మెతూషేలు పుట్టిన తర్వాత
నిజమే, 66 సంవత్సరంలో దేవుడు ఆయనను పిలిచాడు. 66 సంవత్సరాల నుంచి ఇంచుమించు 300 సంవత్సరాలు ఆయన దేవునితోనే నడుస్తున్నాడండి. హల్లెలూయా. ఆయన లేడు భూలోకంలో, ఆయన మరణాన్ని చూడలేదు. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆదాము ఏమో 930 సంవత్సరాలు బతికాడు. ఆదాము. షేతు ఏమో 912 సంవత్సరాలు బతికాడు. ఈనోష్ ఏమో 905 సంవత్సరాలు బతికాడు. కనాను ఏమో 910 సంవత్సరాలు బతికాడు. మహలలి ఏమో 895 ఇయర్స్ బతికాడు. ఏరోదు ఏమో 962 ఇయర్స్ బతికాడు. వీళ్ళందరూ చనిపోయారు. ఆ అధ్యాయంలో మీరు చదివినట్లయితే వీళ్ళందరూ చనిపోయారండి. వాళ్ళు ఏదో 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతకలేదు. 900 800 పైననే బతికారు. కానీ వీళ్ళందరూ చనిపోయారు. ఆనొక విషయానికి వచ్చే లోపట ఈయన ఒక సమాధి కనిపించట్లేదు. 6 తరములు వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు మనకి. 6 జనరేషన్స్. చూడండి 3వ వచనము నుంచి ఒక్కసారి మనం చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనము నుంచి చూడండి, ఇక్కడ మంచి రాసున్నది. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నయు 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. చూడండి 930 ఏండ్లు అప్పుడు అతడు మృతి నొందెను. దాని తర్వాత షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. ఏనోషును కనిన తర్వాత షేతు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నయు 912 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి పొందెను. 912 ఇయర్స్ బతికాడు. అప్పుడు అతడు మృతి నొందెను. రైట్. ఏనోషు 900 సంవత్సరాలు బ్రతికేను. కేయునానును కనెను. కేయునానును కనిన తర్వాత ఏనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏనోషు దినములన్నయు 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఎన్ని సంవత్సరాలు? 905 ఇయర్స్. అప్పుడు అతడు మృతి నొందెను. దాని తర్వాత కేయున్నా 70 ఏండ్లు బ్రతికి మహాలేలను కనెను. మహాలేలను కనిన తర్వాత కేయున్నాను 840 ఏళ్ళు బ్రతికి కుమారులు కుమార్తెలను కనెను. కేయున్నాను దినములన్నయు 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. అప్పుడు అతడు మృతి నొందెను. ఎన్ని సంవత్సరాలు? 910 సంవత్సరాలు. మహాలేలు 60 ఏండ్లు బ్రతికి ఏ రోజును కనెను. ఏ రోజు కనిన తర్వాత మలాలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెలు కనెను. మహాలేలు దినములన్నయు 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఎన్ని సంవత్సరాలు? 895 సంవత్సరాలు. అప్పుడు అతడు మృతి నొందెను. ఏ రోజు 160 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. ఆనోకును కనిన తర్వాత ఏ రోజు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏ రోజు దినములన్నయు 960 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. చూడండి, అప్పుడు అతడు మృతి నొందెను. ఎంతమంది అయినరు? 6 మెంబర్స్. ఇప్పుడు 24వ వచనం మనం చదువుదాం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుపోయాను గనక అతడు లేకపోయెను. చూసారండి, ఈ యొక్క 6 జనరేషన్స్ చనిపోయారు. మృతి నొందెను. కానీ ఆనోకు మాత్రము లేకపోయెను. ఈ అధ్యాయం చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన లేకపోయెను. ఆయన ఏడికెళ్ళాడు. ఆయన చనిపోలేదు. 65 సంవత్సరాలు ఈ లోకంలో, ఈ యొక్క చీకటి లోకంలో ఉండి, ఈ చీకటి లోకంలో సహవాసము చేసి
66 సంవత్సరాల నుంచి ఆయన దేవునితోని నడవడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవునితోని నడవడం ప్రారంభించాడు ఈ యొక్క హానోకు. ఆయన నడుస్తూ అనేక మంది కూతుర్లను కుమారులను కూడా అంటున్నాడు. అనగా దేవుని యొక్క పని చేస్తూ కుమారులను కూతుర్లను కూడా అంటున్నాడు. ఇంచుమించు 300 సంవత్సరాలు దేవునితోని నడుస్తూ ఆయన లేకపోయాను. ఆయన మరణాన్ని చూడలేదు. మెతూషేలును అన్నాడు, కనగానే నాకు ఇప్పుడే ఇచ్చావు కదా మెతూషేలుని, కొన్ని సంవత్సరాలు బతికించు, నీ యొక్క సేవను చేస్తా నేను అని అన్నాడు హానోకు. దేవుడు మెతూషేలుని 969 సంవత్సరాలు బతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన దేవునితోని ఏ విధంగా ఉన్నాడు ఒక్కసారి గమనించండి. ఆ రిలేషన్షిప్ బిట్వీన్ హానోక్ అండ్ గాడ్ ఎంత క్లోజ్గా ఉన్నది. ఆయన జీవితాన్ని ఒక్కసారి మీరు గమనించండి. ఇంచుమించు 300 సంవత్సరాలు దేవునితోని నడుస్తూ, ఆయన దేవునితోని నడుస్తూ దేవునితోనే వెళ్ళిపోయాడండి. ఈయన 7వ తరము వాడు. ఈయన మరణాన్ని చూడలేదు ఈ యొక్క హానోకు. ఆయన విశ్వాసమును బట్టి ఆయన మరణాన్ని చూడలేదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడతని కొనిపోయేను గనక అతడు కనబడలేదు. దేవుడు అతనిని కొనిపోయాను గనక అతడు కనపడలేదు. దేని వదిలిపెట్టాడు? ఆయన సాక్ష్యాన్ని వదిలిపెట్టాడు. హల్లెలూయా. ఆయన విశ్వాసమును బట్టి ఆయన మరణాన్ని చూడలేదు. ఎవరు? హానోకు. ఆయన సాక్ష్యాన్ని మనము ఈరోజు పరిశీలిస్తున్నాము. ఆయన కనపడడం లేదు. బైబిల్ చరిత్రలో ఆయన కనపడడం లేదు. ఆయన విశ్వాసమును బట్టి ఆయన మరణాన్ని చూడలేదు. అనగా దేవునితోని నడుస్తూ ఆయన కొనిపోబడ్డాడు. నీ విశ్వాసము ఏ విధంగా ఉన్నది? నీ విశ్వాసము ఏ విధంగా ఉన్నది? ఈ యొక్క సమయంలో దేవుడు మీతోని మాట్లాడుతున్నాడు. హౌ ఇస్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఏ విధంగా ఉన్నది ఒక్కసారి గమనించండి. దేవునితోని నడుస్తూ ఆయన కొనిపోబడ్డాడు ఈ యొక్క హానోకు. ఆయన మరణాన్ని చూడలేదు. ఆయన ఈ యొక్క భూలోకంలో ఉండే సంవత్సరాలు 365 సంవత్సరాలు ఈ యొక్క భూలోకంలో బ్రతికాడండి. 65 సంవత్సరాలు ఈ భూలోకంలో మరి చీకటి లోకంలో ఉన్నాడు. 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ దేవుని గురించి అందరికీ చెప్తూ మంచి మార్గంలో యేసయ్య మార్గంలో తీసుకొస్తూ అందరినీ రక్షణ మార్గంలో తీసుకొస్తూ ఆయన కొనిపోబడ్డాడు. యేసయ్యతోని దేవునితోని కొనిపోబడ్డాడు. ఆయన విశ్వాసం ఏ విధంగా ఉన్నది ఒక్కసారి గమనించండి. విశ్వాసమును బట్టి హానోకు మరణాన్ని చూడలేదంట అండి. నీ విశ్వాసం ఏ విధంగా ఉన్నది? నీ సాక్ష్య జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి గమనించండి. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ అ టెస్టిమనీ. హల్లెలూయా. మనం బ్రతుకున్నామంటే మన జీవితంలో ఏదో ఒక సాక్ష్యం ఉండాలి. మనం కూర్చున్నామంటే ఏదో ఒక సాక్ష్యాన్ని మనం మోసుకొని రావాలి. నీ సాక్ష్యం ఏ విధంగా ఉన్నది? ఈ యొక్క హానోకు సాక్ష్యాన్ని మనము గమనిస్తున్నాము. ఆయన కొనిపోబడ్డాడు. ఆయన కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడు. దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడు. ఆయన ప్రకటిస్తున్నాడు దేవుని గురించి. దేవుడు త్వరగా రాబోతున్నాడు. బూర స్వరముతో వేలేల దూతలతో ఆయన ఈ యొక్క భూలోకానికి ఆయన రాబోతున్నాడు అని హానోకు ప్రవశిస్తున్నాడు. చూడండి, యూదా పత్రిక జూడా 1st chapter 14th verse. 1st chapter 14th verse.
యూదా పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఇక్కడ చక్కగా రాయబడి ఉన్నది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను 7వ వాడైన ఆనోకు. జెనసిస్ లో ఆది కాండంలో రాయలేదు, ఇక్కడ రాయబడి ఉన్నది. ఎన్నో వాడు? 7వ వాడు అయిన ఆనోకు ప్రవశిస్తున్నాడు. ఏమని ప్రవశిస్తున్నాడు? చదవండి. ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును, అందరికి తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. హల్లెలూయా. ఏ తరము వాడు? 7వ తరము వాడు. ఆదాము నుంచి, మొదటి నుంచి ఇక్కడ చక్కగా రాయబడి ఉన్నది. చూడండి, నోవా ఎన్ని ఇయర్స్ ప్రకటించాడు సువార్త? 120 ఇయర్స్. అనగా నోవా ప్రకటించక ముందే దేవుడు టైం ఇచ్చినాడు. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు టైం ఇచ్చినాడు. ఆనోకు ప్రార్థన చేశాడు. ఎప్పుడు? కొడుకు పుట్టగానే, మెతూషేలు పుట్టగానే, దేవా నువ్వు కొన్ని సంవత్సరాలు బతికించు నా కుమారుణ్ణి అంటే ప్రజలకి 969 సంవత్సరాలు టైం ఇచ్చినాడు. అయినా మారలేదు ప్రజలు మారలేదు. మళ్ళీ నోవా 120 ఇయర్స్ సువార్తని ప్రకటించాడు. చూడండి, నేను ఇది చదువుతుంటే ఆనోకు అనగా ప్రతిష్టత కదా. ఈ ఆనోకు ప్రవశిస్తున్నాడు అంటే ఈయన ఎవరు ప్రవశిస్తారు? ప్రాఫెసీస్ ఎవరు చెప్తారు? ప్రవక్తలు చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? కరెక్టే కదా. ఈ యొక్క ప్రాఫెసీస్ ఎవరు చెప్తారంటే ప్రవక్తలు చెప్తారు. అనగా నా దృష్టికి నేను అనుకున్నాను, ఈ యొక్క ఆనోకు ఒక ప్రవక్త. హల్లెలూయా. ఈయన ప్రవశిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, రెండవ రాకడ గురించి. ఆయన రాబోతున్నాడు వేవేల దూతలతో తీర్పును తీరుస్తాడంట ప్రతి ఒక్కరికి. చూడండి, ఎన్ని వచనాలైనాయి ఇప్పటికి? ఎన్ని వచనాలు మనం చదువుకున్నాము? 7 వచనాలను చదువుకున్నాము. 21 నుంచి 24 కదా. మళ్ళీ 5th, మళ్ళీ ఇది ఆల్మోస్ట్ 7 కదా. 7 వచనాలను మనము చదువుకున్నాము. నిజమే, ఈయన ప్రవశిస్తున్నాడు. తీర్పు కలుగుతుందంట ప్రతి ఒక్కరికి తీర్పు కలుగుతుందంట. అనగా మన విశ్వాసమును బట్టి, మన క్రియలను బట్టి మనకు తీర్పు ఉంటుంది. జడ్జ్మెంట్ ఏ రోజు మన విశ్వాసమును బట్టి, మన క్రియలను బట్టి మనకి తీర్పు ఉంటుంది. అనగా నీ విశ్వాసం ఏ విధంగా ఉన్నది? ఆయన విశ్వాసమును బట్టి ఆయన మరణాన్ని చూడలేదు. ఆయన దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడండి. అందుకోసమే మానవుని యొక్క జీవితానికి దేవుడు ఆవగింజ ఇచ్చాడు. వీనికి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. మార్నింగ్ చెప్పుకుంటా నిన్న దినంలో కూడా వాక్యం చెప్పుకుంటా నేను అన్నాను, దేవుడు ఏదో లవంగా ఇవ్వచ్చు కదా, ఏదో సోంపే ఇవ్వచ్చు కదా, లేకపోతే జీరానే ఇవ్వచ్చు కదా. ఉంటాయి కదా బగారన్నంలో వేసుకుంటాం మనం, ఏదో ఇవ్వచ్చు కదా. ఆవగింజను ఎందుకు ఇచ్చినాడు మనకి ఈ యొక్క మానవ జీవితానికి? నేను గమనిస్తున్నాను, దేవా ఆవగింజ ఎందుకు ఇచ్చావు అని అంటే, ఆవగింజంత విశ్వాసం కూడా మానవునికి లేదు కదా. అప్పుడు అనిపించింది, నిజమే, ఆవగింజంత విశ్వాసము కూడా మానవునికి లేదు. ఓ మై గాడ్. అందుకోసమే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చక్కగా సెలవిచ్చినాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే మానవునికి చాలు. ఇంకా
కొండలను కూడా జరుపుతాడు, అనేక సమస్యలు కూడా తీరుస్తాడు. ఉన్నదా మీకు ఆవగించేంత విశ్వాసం? ఇంకెక్కువ ఉన్నదా? చూడండి, ఆయన విశ్వాసమును బట్టి ఆయన మరణాన్ని చూడలేదు. దేవుడు గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. కుమారులను కూతురులను ఆయన కంటూ స్పిరిచువల్ వేల, ఆత్మీయ మార్గంలో ఆయన కంటూ దేవుని మార్గంలో నడిపిస్తూ ఆయన దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడండి. ఆయన సాక్ష్యాన్ని మనము చూస్తున్నాం, ఆయన జీవితాన్ని మనము చూస్తున్నాం, ఆయన విశ్వాసముని మనము చూస్తున్నాం. 365 సంవత్సరాలు ఈ భూలోకంలో ఆయన బతికాడు. మెతూషేలు అనగా జరుగునుగాక, మెతూషేలు అనగా జరుగునుగాక. ఆయన 969 సంవత్సరాలు ఆయన బతికాడు. చూడండి, ఇప్పుడు నేను మీకు చిన్న క్యాలిక్యులేషన్ చేస్తాను. అందరు ఒక్కసారి మొబైల్ ఫోన్స్ ఆన్ చేయండి. చిన్న క్యాలిక్యులేషన్ నేను తీస్తాను. ఓకే, ఆనోకు దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 సంవత్సరాలు ఆనోకు దేవునితో నడిచాడు. 65 సంవత్సరాలు ఈ యొక్క చీకటి లోకంలో ఉన్నాడు. అనగా 66వ సంవత్సరంలో దేవుని నమ్ముకున్నాడు. గుర్తుపెట్టుకోండి, 300 years దేవునితో నడిచాడు. ఇంటూ 365 days. చెప్పండి, 1,09,500 రోజులు. రైట్, 1,09,500 రోజులు ఈయన నడిచిన రోజులు. 1,09,500 రోజులు ఇంటూ 24 గంటలు, 26,28,000 గంటలు. కరెక్టా? హల్లెలూయా. ఎన్ని రోజులు నడిచాడు? 1,09,500 రోజులు దేవునితో నడుస్తూ ఆయన ప్రయాణాన్ని గడిచాడు. ఆయన దేవునితో సహవాసం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎన్ని గంటలు దేవునితో గడుపుతున్నావు? ఎన్ని రోజులు నువ్వు దేవునితో నడుస్తున్నావు? ఆనోకు జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే 26,28,000 గంటలు ఆయన దేవునితోని సహవాసము చేస్తున్నాడు. అందుకోసమే ఆయన మరణాన్ని చూడలేదు. ఆయన విశ్వాసము చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. ఆయన సమాధి లేదు, ఉత్తగా అనుకుంటున్నారా? ఆయన విశ్వాసాన్ని ఒకసారి పరీక్షించండి. 1,09,500 రోజులు ఆయన నడుస్తున్నాడు దేవునితోని. ఆ రెండు క్యాల్కులేట్ చేస్తే 24 గంటలతోని 26,28,000 hours ఆయనతో దేవునితో ఉన్నాడంట. చూడండి, మనం అందరం బ్యాప్టిజం తీసుకున్నాం కదా, ఇక్కడ కొంతమంది తీసుకోలేదు. అక్కడి నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. నువ్వు ఎన్ని రోజులు దేవుని మందిరానికి వస్తున్నావు? నాకు కొంతమందికి అనిపిస్తారండి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుండాలి. చేస్తున్నారా ప్రార్థన విశ్వాసముతో? బహుశా మీరు దూరం ఉండొచ్చు, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నారా? తెల్లవారుజామున లేసి అయ్యో నాకు సమస్యలు తీర్తలేవు, అయ్యో నాకు బాధలు తీర్తలేవు, నా లైఫ్లో ఎన్నో కష్టాలు, ప్రతి విషయానికి డౌట్ డౌట్ డౌట్, క్వశ్చన్ మార్క్. ప్రతి జీవితానికి క్వశ్చన్ మార్క్. ఎందుకండి క్వశ్చన్ మార్క్? అందుకోసమే దేవుడు బైబిల్లో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని మానవునికి ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టేశాడు. దీన్ని చూసన్న మానవుని యొక్క విశ్వాసము రెట్టింపు అవుతుందని. ఆయన గంటలు చూడండి, ఆయన రోజులు చూడండి, ఆయన సంవత్సరాలు చూడండి. ఈయన ప్రార్థన చేస్తే 969 సంవత్సరాలు దేవుడు టైం ఇచ్చినాడు ప్రజలకి, అయినా మారలేదు. దాని తర్వాత 120 years నోవా ప్రకటించారు, అయినా మారలేదు. దేవుడు ఏం చేశాడు?
మొత్తాన్ని ముంచివేసేసాడు నీళ్ళతోని, వర్షంతో. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసం ఏ విధంగా ఉన్నది? ఆనోకు ఎందుకు మరణాన్ని చూడలేదంటే ఆయన విశ్వాసమును బట్టి ఆయన మరణాన్ని చూడలేదు. ఆయన సాక్ష్యాన్ని మన మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కనపడకుండా ఆయన వెళ్ళిపోయాడు దేవునితోని. ఆయన ప్రవశిస్తున్నాడు. మళ్ళా దేవుడు త్వరగా రాబోతున్నాడని, మనకు తీర్పు తీరుస్తాడని. నిజమే నా ప్రియ సహోదరి సహోదరుడా. బైబిల్లో మనం మార్క్స్ వార్త 5వ అధ్యాయం కూడా మనం గమనించినట్లయితే 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ బాధపడుతుంటది. మార్క్స్ వార్త 5th చాప్టర్ 25th రైట్. 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమునో ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదును అనుకుని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. రైట్, చూసారా? షీ సఫరింగ్ ఫ్రమ్ బ్లడ్ ఇష్యూస్ ఫ్రమ్ 12 years. ఆమె విశ్వాసాన్ని కూడా ఒక్కసారి మీరు గమనించండి. ఆ రోగము గురించి ఎన్నెన్నో మందులు వాడింది, ఎంతో మందిని వైద్యులను ఆశ్రయించింది. ఆమెకున్న డబ్బుతోని, ఆమెకున్న ధనముతోని, అంతస్తుతోని 12 సంవత్సరాలుగా అన్ని ఖర్చు పెట్టింది. 12 సంవత్సరాల నుంచి. ఆ కాలంలో ఊర్లల్లో, గ్రామాలలో ఇలాంటి రోగము వచ్చిన వారిని బహిష్కరించేవారు. ఊరికి దూరంగా వాళ్ళని నిలగొట్టేసేవారు. ఈ కుష్ఠరోగం వచ్చినా, ఈ యొక్క బ్లడ్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళని వెళ్ళగొట్టేసేవారు. ఈమె కూడా ఒంటరి జీవితంగా బతుకుతుంది 12 సంవత్సరాలుగా. చూడండి ఆమె బాధ, ఆమె వేదన, ఎవరికి చెప్పుకోలేని వేదన. అనేక మెడిసిన్స్ తింటుంది, అనేక వైద్యులను సంప్రదిస్తుంది, కానీ ఏమాత్రము ప్రయోజనం లేదు. ఆమెకి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆమె వింటది. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన వాళ్ళని లేపుతాడు, గుడ్డివారిని బాగు చేస్తాడు, కుంటివారిని బాగు చేస్తాడు అని ఆమె వింటది. ఈ యొక్క ఊర్లో నుంచి ఆయన బయలుదేరుతున్నాడని ఆమె వినగానే చూడండి ఆమె విశ్వాసము చూడండి ఎంత గొప్పది. ఆమె ఏమనుకుందంట, ఆయన వస్త్రంలోనే నేను ముట్టుకుంటాను, ఆయన వస్త్రంలోనే నేను ముట్టుకుంటాను, నేను ప్రార్థన కూడా చేసుకోను. ఒకసారి ఆమె విశ్వాసం చూడండి ఎంత గొప్పది. దాని కింది వచనం చదవక. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రమును మాత్రమే ముట్టినా బాగుపడుదును అనుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక తన శరీరంలోని ఆ బాధర నివారయేనని గ్రహించుకొనేను. హల్లెలూయా. ఆమె ఏమనుకుందంట, వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వస్త్రాలను నేను ముట్టుకుంటాను, చాలు, ఇంకా చాలు. ఎందుకంటే ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన చుట్టూ జన సమూహం అండి. ఆయన ఎక్కడ ప్రకటించినా, ఆయన ఎక్కడ కూర్చున్నా ఆయన చుట్టూ జన సమూహము. అనేక గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తుంటాడు. అప్పుడు ఈమె ఆలోచించి వెనుకల నుంచి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వస్త్రాలను ముట్టుకుంది. అంతే, ఆమె రక్తధార ఏమైపోయింది? స్టాప్ అయిపోయింది, ఆగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె విశ్వాసము చూడండి ఎంత గొప్పదో. ఆమె విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. దాని కింది వచనం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడగగా ఆయన శిష్యులు, జనసమూహం నీ మీదికి పడుచుండట చూచుచితివే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. చూడండి అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని ముట్టుకోగానే యేసుక్రీస్తు ప్రభుల వారిని వస్త్రాల నుంచి ఒక గొప్ప శక్తి
ఒకరిని బాగు చేసింది. ఆయనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఇట్లా శారీ ముట్టుకున్నా, లేకపోతే మన క్లాత్స్, మన బట్టలను ముట్టుకోగానే మనకు అర్థమవుతుంది. అక్కడ జన సమూహంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు గ్రహించారు, ఎవరో స్వస్థత పొందారు, నా వస్త్రాలను ఎవరో ముట్టుకున్నారు, వాళ్ళు స్వస్థత పొందారు అని యేసుక్రీస్తు ప్రభుల వారు గ్రహించి అక్కడున్న శిష్యులతోని అంటున్నాడు, నన్ను ఎవరో ముట్టుకున్నారు, వారు బాగైనారు అని అంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె రక్త ద్వారా ఆగిపోయింది. ఆ కింది వచ్చినం. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఆ జన సమూహంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నన్ను ఎవరో ముట్టుకున్నారు, వాళ్ళను వెతకండి, ఆమెను వెతకండి అని దేవుడు శిష్యులతో అంటున్నాడు. అంటుంటే అక్కడ భయముతో వణుకుతో ఈ యొక్క స్త్రీ నిలబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వస్తుంది ఈ యొక్క స్త్రీ. నేనే బాగయ్యాను. ఆమెకున్న బాధ, ఆమెకున్న వేదన, ఆమెకున్న సమస్య, ఆమెకున్న అన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభుల వారితోని పంచుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె సాగిలపడ్డది యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట. సాగిలపడి ఆమెకున్న బాధ అంతా యేసుక్రీస్తు ప్రభుల వారితోని పంచుకుంటుంది. ఆ కింది వచనంలో అందుకు ఆయన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానివై పొమ్ము, సమాధానము గలదానివై నువ్వు పొమ్ము. Daughter, their faith had made the whole go in the peace and be whole with their plague. సమాధానముగా నువ్వు వెళ్ళు, నీ విశ్వాసము గొప్పది. వావ్, నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. చూడండి, ఆమె విశ్వాసమును బట్టి ఆమె స్వస్థత పొందింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసమును బట్టి నీ ఇంట్లో గొప్ప విజయము, గొప్ప అద్భుత కార్యము జరగబోతుంది. హల్లెలూయా. నీ గృహంలో జరగబోతుంది, నేను నమ్ముతున్నాను. బహుశా ఆర్థికంగా కానీ, బహుశా ఇంటి విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఏ సమస్య అయినా, కుమారి నీ విశ్వాసము గొప్పది, నిన్ను స్వస్థపరుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్క బిడ్డతోని మాట్లాడుతున్నాడు. ఆనోకు విశ్వాసమును బట్టి ఆయన మరణాన్ని చూడలేదు. 12 సంవత్సరాలుగా బాధపడుతున్న యొక్క స్త్రీ విశ్వాసమును బట్టి ఆమె స్వస్థత పొందింది. ఈరోజు ప్రార్థన వీరుల సంఘంలో కూర్చున్న ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్స్ తోని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసము కూడా చాలా గొప్పది, నీ విశ్వాసము కూడా చాలా గొప్పది. నీ విశ్వాసం ప్రార్థనతోని దేవుడు ఏదో గొప్ప కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, నీకేముండాలా? నమ్మకము, విశ్వాసం ఉండాలి, అప్పుడే కార్యాలు జరుగుతాయి. అయ్యో ప్రార్థన చేస్తున్నాడు కదా పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేస్తున్నారు కదా, అయ్యో జరగట్లేదు. నిజమే, మానవునికి అన్ని విషయాలలో క్వశ్చన్ మార్కే. 2 టైప్స్ ఉంటాయి, ఎస్ నో, ఎస్ నో కదా. ప్రతి ఒక్క విషయంలో ఎస్ నో. పాస్ అవుతానా కాదా, బండి కొంటానా కాదా. చూడండి, అన్ని బోనస్ పెరుగుతుందా పెరగదా, అన్ని డౌటే. నేను చెప్తున్నాను, ఈరోజు నుంచి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బ్రదర్ అండ్ సిస్టర్ 100% ఉండాలి. 99 కూడా కాదు, 99 కూడా కాదు, 100% జరుగుతుంది. హల్లెలూయా, జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏ విషయాలు, ఏ సమస్య, ఏ బాధలు వచ్చినా, కష్ట నష్టాలు ఏది వచ్చినా సింపుల్గా ప్రార్థన చేసుకోండి. మన ఆయుధం ప్రార్థనే, ప్రార్థనే, దానికి మించింది ఏం లేదు. ఇంకా కావాలంటే వాక్యం చదవండి,
దేవుడే మీకు శాంతి సమాధానాన్ని కలుగు చేస్తాడు. ఏమంటున్నాడు ఆ కుమార్తెని? సమాధానంగా నువ్వు వెళ్ళు, సమాధానంగా వెళ్ళు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా సమాధానం వెళ్ళండి. కష్టాలన్నీ ఇక్కడ వదిలేసేయండి, కష్టాలన్నీ ఇక్కడ వదిలేసేయండి, హ్యాపీగా వెళ్ళండి. మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు చూసి పరేషాన్ కావాలా, అరే ఏంది సిస్టర్ బ్రదర్ ఇంత హ్యాపీగా ఉన్నారు, ఏమైనా పండుగ జరుగుతుందా అనాలా, ఏమైనా ఫెస్టివల్ జరుగుతుందా మీ ఇంట్లో అనాలా. అంత హ్యాపీగా ఉండండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, సమాధానముగా నువ్వు వెళ్ళు. దేవుడు నీ గృహంలో గొప్ప కార్యము చేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఆనోకు 365 సంవత్సరాలు ఈ లోకంలో బతికాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఆయన కనపడలేదు, కొనిపోబడ్డాడు, ఆయన మరణాన్ని చూడలేదు. మరి ఈరోజు దేవుడు మీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే మానవునికి చాలు. దేవుడు అనేక గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దయచేస్తాడు. మీ జీవితంలో కూడా దేవుడు అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మీ విశ్వాసమును బట్టి, మీ క్రియలను బట్టి దేవుడు మీ గృహంలో దేవుడు ఏదో గొప్ప కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.